సిపిఐ వాళ్ళది పెద్ద జట్టు అనడానికి కూడా ఏం లేదు అక్కడ. బేసిక్గా కర్ణాటకలో ఏ జట్టు పెట్టి గెలిచింది? అంటే తెలంగాణ అంటే అక్కడ జాతీయ పార్టీయే కాబట్టి జాతీయ పార్టీ వర్సెస్ ఇక్కడ కూడా అంతే. ప్రాంతీయ పార్టీ అట్లా కాదు కదా, అక్కడ ప్రాంతీయ పార్టీ వర్సెస్ జాతీయ పార్టీ కదా తెలంగాణలో జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగింది. ఇక్కడ అంతే. ఇప్పుడు అక్కడ జాతీయ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు పొద్దున మళ్ళీ జాతీయ పార్టీ తోటే బీజేపీ ఢీ కొంటది. అట్లా అట్లా చెప్పడానికి ఏముండదు. ప్రాంతీయ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాంగ్ అయితే కనుక రేపు వాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది ప్రాక్టికల్గా. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం రాజకీయం ఒక్కొక్క రకంగా ఉంది. ఒక్కటి ఇప్పుడు కేజ్రీవాల్ తర్వాత కేసీఆర్ వీళ్ళు భారీ మెజార్టీలతో ఓడిపోలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది 2% ఓట్ల తేడాతోనే. అంటే వీళ్ళ వ్యవహార శైలి మీద కోపంతో ఓట్లేశారు నెగిటివ్గా. వీళ్ళనేమి ప్రజలేమి అసహించుకోవట్లా, కోపగించుకున్నారు. కోపగించుకోవడం వేరు, అసహించుకోవడం వేరు. చచ్చిన ఆయన జీవితంలో రానియకూడదు అనుకోవడం, అసహించుకోవడం. కోపగించుకోవడం ఏంటంటే మనం ఆశించింది ఏంటి, రిట్ట చేస్తున్నాడు ఏంటి అనేది ఉంటుంది, మందలింపు లాంటిది ఇది. కాబట్టి ఒకటి జాతీయ స్థాయి రాజకీయాలకి ఇప్పుడు కేసీఆర్ పక్కకి వెళ్ళిపోయినట్టే, ఇతను కూడా పక్కకి వెళ్ళిపోయినట్టే ఇప్పట్లో. ఇంకా ప్రధానమంత్రి అభ్యర్థి అనే ఆప్షన్ కోల్పోయాడు కేజ్రీవాల్. ఇక ఆ ఛాయిస్ పోయింది. ఇప్పుడు మళ్ళీ ముందు ఇక తన ఢిల్లీలో సెటిల్ అవ్వడానికే ప్లాన్ చేసుకోవాలి. అంతకు మించి ఢిల్లీ పంజాబ్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేసి కూర్చోవాలి. దానికి తోడు